బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. కూర్పనపాలెంలోని శ్రీ కంచుమాంబ అమ్మవారి దేవాలయం శాకంబరి అలంకారంలో భక్తులను అలరించింది. సింహాచలం దేవస్థానం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూల రథంలో శ్రీ వరహ లక్ష్మీ నృసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, నగర మేయర్ పిలా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు కంచుమాంబ కాలనీలో వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అభివృద్ధిని కోరుకున్న వాళ్లంతా కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సుమారు 80 లక్షలతో రోడ్లు, కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, రౌతు శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బిఎన్ పాత్రుడు, గ్రంథం శ్రీనివాసరావు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, బీజేపీ మహిళా నాయకురాలు కట్టా పద్మ పాల్గొన్నారు. అలాగే 20 లక్షల రూపాయలు పెట్టి విశ్వేశ్వర నగర్ లో సీసీ డ్రైన్స్, అలాగే శ్రీరామ్ నగర్ లో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్స్ 20 లక్షలు, సుమారు 80 లక్షలతో ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం, మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే దీని అనంతరం ఇంటింటి కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఈ కుంచుమాంబ కాలనీకి పలు సమస్యల గురించి మరి కమిటీ వారు మాట్లాడుతానన్నారు. మరి కమిటీ వారు లక్ష్మణరావు ఈరోజు 71వ వార్డులో సుమారు 79,41,40,000కు సంబంధించినటువంటి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగిందండి, శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గారైనటువంటి పిలా శ్రీని గారు రావడం జరిగింది. అలాగే ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజాన రామారావు గారు ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో మొత్తం సీనియర్ నాయకులందరూ కూడా, కార్పొరేటర్స్ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎంపీ గారు వస్తారని అనుకున్నాం, ఎంపీ గారు ఆయనకు అర్జెంట్ స్కెడ్యూల్ వల్ల మిస్ అయిపోయింది. అలాగే ఇది సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమంలో కూడా ఇది భాగం. గడిచిన 1 సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కూడా మేము సుపరిపాలనని డోర్ టు క్యాన్వాసింగ్ తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సేవలు, ఎందుకంటే గత ప్రభుత్వం మౌలిక వసతులపైన ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కేవలం సంక్షేమనే చేసి ఆ సంక్షేమ పేరున దోపిడీ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు రెండు కూడా, అలాగే సేవ, ఈ 3 కార్యక్రమాలు కూడా సమపాల్లో తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా విజన్ 2047 డాక్యుమెంట్ విజన్ చేరుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. మరొకమారి నేను పీలా శ్రీని గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గాజువాక 71వ వార్డులో మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో రామారావు గారు 79 లక్షలతో ఈవేళ ఓపెనింగ్ చేసాం. దాంట్లో ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని ఇచ్చిన హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్లి ఏదైతే 1 ఇయర్ అయిందో 1 ఇయర్ అయిన నిమిత్తం మేము ఇచ్చినవన్నీ, ఈ పాంప్లెంట్ ద్వారా తెలిపినవన్నీ కరెక్టా కాదా అని ప్రజలు అడిగి రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు ఇంకా అనుకూలంగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని ఓటర్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ చేతే డైరెక్ట్ చెల్లో
మేము నెంబర్ నొక్కితే అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రభుత్వానికి 2 విధాలుగా తెలిసే మార్గాన్ని వాట్సాప్ ద్వారాగా తెలియజేసిన మా నాయకులు లోకేష్ బాబు గారు. ఎందుకంటున్నా అంటే పాలించడం ఒక ఎత్తు అయితే ప్రజలు మంచి పాలన ఇస్తున్నాడనేది చెప్పే భవిష్యత్తు బాధ్యత ప్రజల నుంచి తెలియాలి. నాయకులు డప్పులు కొడితే కాదు జగన్మోహన్ రెడ్డి లాగా అని ప్రజల దగ్గరికి ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ స్థాయిలో ఉన్నారైనా ప్రజల ముందుకెళ్ళి ప్రజల అభిప్రాయాలు నాకు నేరుగా తెలపండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్యక్రమంలో భాగస్వాములుగా అయ్యి ఈవేళ పెద్దల ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ గాజువాక నియోజకవర్గంతో ఆయనతో నేను కూడా వచ్చి పాల్గొన్నందుకు ప్రజలు మంచి దృష్టితో ఉన్నందుకు ప్రజల్ని ఇలా నిజాన్ని బయట పెట్టండి, నిజాన్ని మేము మాట్లాడండి అని ప్రజలకు ఇచ్చే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అందుకే ప్రజల ముందుకు మేము వెళ్తున్నాం. ప్రజల్లో నుంచి మంచి రక్షణ. విశాఖ సమీపం జీవీఎంసీ 86వ వార్డ్ కూర్మన్నపాలెంలోని శ్రీ కంచుమాంబ అమ్మవారి దేవాలయం శాకంబరి అలంకారంలో భక్తులను అలరించింది. అనేక రకాల కూరగాయలతో గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్లను అందంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త వార్డు కార్పొరేటర్ లేల్లా కోటేశ్వరరావు దంపతులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకోగా ఆ తర్వాత మిగతా భక్తులకు అవకాశం కల్పించారు. శాకంబరి అలంకారం అనేది ఒక విశేష రూపమని అర్చకులు పేర్కొన్నారు. శాకంబరి అంటే శాకం అంటే కూరగాయలు, ఆకుకూరలు. అమ్మవారు భూమిపైన జీవుల్ని పోషించేందుకు అన్నపూర్ణ అవతారంగా కనిపించిన రూపం అని చెప్పారు. ఇది ప్రత్యేకంగా వర్షాకాలంలో వస్తుంది అన్నారు. ప్రకృతిలో మమేకమై భక్తులు అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించి పూజిస్తారని, పాడి పంటలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆషాఢ మాసంలో ఈ శాకంబరి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాకంబరి మాతకి జై, శాకంబరి మాతకి జై, శాకంబరి మాతకి జై. ఓం రాజాయ ప్రసయ్య సాహినే నమో అభయం వైష్ణవన శ్రీనో భవంతు సర్వాశమస్తా శ్రీనో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఆశా
ఒకసారి రా చూడండి మేడం గారు. ఓకే ఒకసారి చూడండి అందరూ. కుంచిమాంబ దేవాలయంలో ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం రోజు, ఎందుకంటే పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు దుర్గమ్మ వారిది, విజయవాడ కనకదుర్గమ్మ వారిది చేస్తారు. దాన్ని మొదలుపెట్టి ఇవాళ మూలా నక్షత్రంతో మొదలు పెడతారు. ఎందుకంటే రేపు గురు పౌర్ణమి కాబట్టి ఇవాళ మొదలు పెడతారు అందరూ కూడా, అన్ని శాకాంబర ఉత్సవాలు అమ్మవారికి. అలాగే మా కుంచిమాంబ అమ్మవారిది ఈ సంవత్సరం కూడా ఇంచుమించు మేము 8 సంవత్సరాల నుంచి ఈ శాకాంబరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ అమ్మవారి మూలంగా మా కూర్మనపాలెం కానీ ఇటు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అందరినీ ఆ అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఈ శాకాంబరి ఉత్సవానికి సుమారు నిన్నటి నుంచి ఒక 25-30 మంది మన మహిళా సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రూపు తీసుకుని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వాళ్ళ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఇంట్లోని కూడా అమ్మవారు బాగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూరమంపాలెం ఊర్లో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అమ్మవారు ఏంటంటే ఇంచుమించు మా కూర్మనపాలెం కులదేవత. ఈ కుంచమాంబ అమ్మవారు గ్రామ దేవత కూడా. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గుడి కట్టిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ లోకల్గా అందరినీ దీవిస్తూ ప్రజలందరినీ బాగా చూడాలని చెప్పి అమ్మవారిని మరొకసారి మీ ద్వారా కోరుకుంటున్నాను. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము దసరా నవరాత్రులు కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరానికి ఒక 4 కార్యక్రమాలు ఈ అమ్మవారికి చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ రోజు అయితే మనం విగ్రహ ప్రతిష్ఠ చేసామో ఆ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి తాలూకా దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నమః. ఓం శాకాంబరే నమః. ఈరోజు కుంచమాంబ అమ్మవారి ఆలయంలో శాకాంబరి రూపంలో అమ్మవారు విచ్చేసి ఉన్నారు ఇక్కడికి. ఆషాఢ మాసంలో ఎందుకు జరుగుతుంది అంటే, రాక్షస సంహారం జరిగినప్పుడు అమ్మవారిని అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనా సమయంలో ఎందుకంటే అంత క్షామం వచ్చింది. క్షామం అంటే వ్యవసాయ పరంగా వర్షాలు అవి లేక ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో అమ్మవారి కాయగూరలతోటి ఉద్భవించడం జరిగింది. వాటిని అందరికీ ఇవ్వడం జరిగింది. దాంతో ఏంటంటే అందరూ కూడా ఆ శాకాంబరిగా జరుపుకోవడం, ప్రతి సంవత్సరం జరుపుకోవడం అవి జరుగుతున్నాయి. అంటే ఎప్పుడు లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఒక రాక్షస సంహారంలో అమ్మవారు ఉద్భవించడం కారణంగా మనం ఆషాఢ మాసంలో చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ గ్రామదేవతగా వెలిసిన కుంచమాంబకి ఈరోజు శాకాంబరిగా చేయడం జరిగింది, అలంకరించడం జరిగింది. అందరూ సహకరించడంతో అమ్మవారు ఈ రోజు ఇంత దేదీప్యమానంగా వెలుగుతున్నారు. అలాగే ఆవిడ ఆశీస్సులు గ్రామానికి, మన ఊరికి, రాష్ట్రానికి, దేశానికి అందరికీ ఉండాలని ఈ గుడి తరపున అందరి తరపున కోరుకుంటున్నాం. ఈ గ్రామ దేవత మేము పెట్టిన దగ్గర నుంచి కూడా భక్తుల సహకారంతోనే ఇంతవరకు వచ్చాము. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు. ఇక నుంచి కూడా వాళ్ళు మాకు భోజనాలకి కానీ, పూజలకు కానీ, అలంకారాలకు కానీ వాళ్ళు చేసిన సహకారం వల్లే ఇంతవరకు మేము చేయగలిగాము. ఇక నుంచి కూడా వాళ్ళ అభిమానం ఇలాగే కొనసాగితే ఆ కుంచమాంబ తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. కాయగూరలు మాకు ఒక 150 కేజీల వరకు కాయగూరలు అయినాయి. నిమ్మకాయలు 2-3 వేలు నిమ్మకాయలు ఆకుకూరలతోనూ అలా గుచ్చారు. అందరూ
మగాళ్ళు ఆడాళ్ళు అందరూ కష్టపడి మాకు సహాయం చేశారు. అలంకరించడానికి కానీ దీనికి కానీ. అమ్మవారికి ఈ మాసం విశిష్టత మూలా నక్షత్రంలో అమ్మవారి నక్షత్రం కాబట్టి మేము ఈ రోజే ఎన్నుకున్నాడు. మా పురోహితులు ముందు నుంచి కూడా మేము 2012లో కట్టాము. అప్పటి నుంచి కూడా ఇలాగే జరుగుతుంది మూలా నక్షత్రంతో. మీ అందరి పూర్తి సహకారాలతో ఉద్యోగులకు భద్రత కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఎల్విన్పేట నుంచి గుమ్మలక్ష్మీపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలకు నెలకు 20,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ప్రసూతి సెలవులు పెంచాలని, పని గంటలు తగ్గించాలని, లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్లతో సమ్మె సాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితం మీద దిగొచ్చాడని బెదిరింపులు చేసిన కూడా మనము ఈ పోరాటాన్ని ఉధృతం. గిరి ప్రదక్షిణ సింహాచలం తొలి పావంచ వద్ద ప్రారంభమైంది. సింహాచలం దేవస్థానం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూల రథంలో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష భక్తుల జనసందోహం మధ్య పూల రథం ముందుకు సాగింది. రథంతో పాటు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో ఎటు చూసినా భక్త సందోహమే కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులకు గిరి ప్రదక్షిణ దారి పొడవునా అధికార యంత్రాంగం పలు వసతులు కల్పించింది. దీనిపై మరింత సమాచారం మా విక్టరీ మీడియా ప్రతినిధి దుర్గా ప్రసాద్ విశాఖ నుండి అందిస్తారు. ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులు ఉదయం వేకువజాము నుండే గిరి ప్రదర్శన ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు. సో గిరి ప్రదర్శన సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సో గిరి ప్రదర్శన ఏ విధంగా జరుగుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఎక్కడి నుండి వచ్చారు? అన్నవరం నుంచి వచ్చాము. అన్నవరం నుండి వచ్చారు, నడుస్తున్నారు. ఎలా ఉంది? సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. బాగానే ఉందండి. ఏర్పాట్లు జీవీఎంసాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ మెడిసిన్ ఇస్తున్నారు, వాటర్ ఉంది, ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయండి. రోడ్లు కూడా ఎన్ని గంటలు మీరు ప్రారంభించారు? మేము 9:30కి ప్రారంభించామండి. ఉదయం 9:30 ప్రారంభించాం. అలా అవుతుంది, వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఆకుండా అక్కడక్కడ చిన్న శాత తీర్పు మళ్ళీ బయలుదేరి చేశానండి. ఇది 5వ రావడం. ఎలా ఉంది మీకు నమ్మకం? ఎలా ఉంది స్వామివారి మీద? బాగానే ఉంటుందండి. ఎక్కడ లేని ఎనర్జీ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. కాలనీ బాగలేదు అయినా సరే వస్తున్నారు. ఏదో విధంగా వెళ్ళాలి, దర్శనం అవ్వాలి. 10 సంవత్సరాలు పెట్టి వస్తున్నానండి. స్వామివారి అనుగ్రహం అయితే బాగుంటుందండి. 9 గంటలకి లైన్లో నుంచున్నాం. గంటలో దర్శనం అయిపోయింది. 9 గంటల కొరకాయ కూడా స్టార్ట్ చేయండి. నిదర్శనం అయితే ఉందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. దారి పొడవునా ఎలా ఉంది? 32 కిలోమీటర్లు ఓవరాల్ చూస్తే మీరు ఆల్మోస్ట్ సగం జర్నీ కూడా అయ్యింది. ఎలా ఉంది? ఇబ్బంది ఏమీ లేదండి. వాటర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ క్యాంపస్ కానీ, రోడ్లు శుభ్రం కానీ అన్ని దిక్కల అంత సౌకర్యం చాలా బాగుంది. గిరి ప్రదర్శనం మేము 18 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. చాలా బాగుంది. మేము పెద్దగంటి నుంచి వస్తున్నాం. 18 years. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ప్రదక్షిణ సగం అయింది, ఇప్పుడు పూర్తయింది. సో ఈ సగం ప్రదక్షిణ స్వామివారి తొలిపావంచ ప్రారంభించిన దగ్గర నుంచి ఎలా నడుస్తుంది? ఎలా ఎనర్జీ? చాలా బాగుంది. సింహాద్రప్పని నడిపిస్తున్నారు. దర్శనం చేసుకొని మేము స్టార్ట్ చేసాం. ఉదయం వెళ్ళి దర్శనం దర్శనం అయిపోయింది. పైనుంచి దర్శనం అయిపోయాక కొండ పైనుంచి నడుచుకుని వస్తున్నాం. మేమా 18 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. 18 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. చాలా బాగా అవుతుంది. దేవుని చాలా బాగా నడిపిస్తున్నారు. చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దారి పొడవును మొత్తం ప్రదక్షిణ చేసిన 32 కిలోమీటర్లు కూడా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అని గత ఏడాది మీరు కంటిన్యూగా 18 years చేశారు. సో గత ఏడాదికి ఈ ఏడాదికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంకా ఏమైనా చేస్తే బెటర్ అని మీరు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది. కొద్దిగా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ, కానీ వాటర్ ప్రాబ్లం ఏం లేదు. అక్కడక్కడ తినడానికి ఏం లేదు, పర్లేదు. అక్కడక్కడ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. మాకు బాగానే ఉంది. మా ఒకటే 18, 61 నాకు.
ఎక్కడ వచ్చారా మీరు? మేము అనకాపల్లి నుంచి వచ్చాం సార్. ఎలా జరుగుతుంది? గిరి ప్రదర్శన చాలా నీట్ గా జరుగుతుంది సార్. మేము అయితే ఉదయం 7 o'clock కల్లా బయలుదేరాం. మేము ఇక్కడికి వచ్చేసరికి 9 o'clock అయింది. ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చింది. ఈసారితో 4వసారి. ఇది చాలా ఈసారితో 4వసారి సార్. మేము 5వసారి అండి. ఇది మేము అనకాపల్లి అవతల బొగులవాడ మాది. ప్రతి సంవత్సరం కూడా వస్తాం. కానీ ఈ సంవత్సరం మరీ ఎక్కువ ఎండలో నల్ల అయిపోతున్నాం. అది ఏర్పాట్లు అవి బాగా ఉన్నాయి. చెప్పండి ఎక్కడ వచ్చారు? మీరు ఎక్కడ వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చామండి. ఇది 3వసారి రావడం. ఎయిర్పోర్ట్లు అన్ని బాగానే ఉన్నాయి. ఉదయం 9ంటికి వచ్చామండి. 9ంటికే స్టార్ట్ చేసాము. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అన్ని రకాల ఏర్పాట్లు బాగా ఉన్నాయి. ఇది 7వసారి తిరగడం. చాలా సూపర్గా ఉన్నాయి. ఎక్కడికక్కడికి సౌకర్యంగా బాగుంది. ఇంకా అంతకంటే ఏటి కావాల్సింది. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? గత ఏడాదికి అంటే చాలా బాగున్నాయి. అయితే ఈ గిరి ప్రదక్షిణ భక్తులు భారీగానే రావడం జరిగింది. ఆ ప్రభుత్వ అధికారులు అంచనా ప్రకారంగా కూడా సుమారు 4.5 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేస్తారు. కానీ ఓవరాల్గా మనం చూస్తే 5 లక్షల పైనే భక్తులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే భక్తులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేయడంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్ తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖ నుండి. కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. కూర్పనపాలెంలోని శ్రీ కంచుమాంబ అమ్మవారి దేవాలయం శాకంబరి అలంకారంలో భక్తులను అలరించింది. సింహాచలం దేవస్థానం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూల రథంలో శ్రీ వరహ లక్ష్మీ నృసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.